10 తెలంగాణను పాలించిన నేత కూతురామె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలుకి వెళ్లారు. బెయిల్ పై బయటికి వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఆమె అదానీ కేసు విషయంలో సంచలన ట్వీట్ తో కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్రజాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ జాగృతి పేరుతో ప్రజలకు చేరువయ్యారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గల్లీ స్థాయి నుంచి దేశ విదేశాల వరకు తీసుకెళ్లడంలో కవిత కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ వేడుకలంటే కవిత, కవిత అంటే బతుకమ్మ వేడుకలు అనే విధంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తన వంతుగా పోరాటం చేశారు. అయితే అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సిబిఐ, ఈడీ రైడ్స్ జరిగాయి. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని, ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్రధారంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించారు. కవిత అరెస్టు వ్యవహారం బీఆర్ఎస్తో పాటు కేసీఆర్ వెనుకడుగు వేసేలా చేసింది. కొన్ని నెలల పాటు సాగిన విచారణలో సిబిఐ సరైన సాక్ష్యాధారాలు చూపెట్టకపోవడంతో బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు కవిత. జైలు నుంచి వచ్చాక అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు 3 నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఆమె సైలెంట్గా ఉన్నారు. అదానీ వ్యవహారంలో సంచలన ట్వీట్ చేస్తూ కల్వకుంట్ల కవిత పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారు. అఖండ భారతదేశంలో ఆడబిడ్డకో న్యాయం, అదానికి ఒక న్యాయమా అంటూ మోదీని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డని ఈజీగా అరెస్ట్ చేస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు. అయినప్పటికీ గత 2 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక కొద్ది రోజులకే ఎమ్మెల్సీ అయ్యారు. అయినప్పటికీ జిల్లా పార్టీ పాలనా వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటూ వచ్చారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, అర్బన్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జిగా పనిచేశారు. కానీ ఫలితం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఢిల్లీ లిక్కర్ కేసు తెరమీదకి తెచ్చారు. ఈడీ కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దాదాపు 5 నెలల తరువాత జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. కవిత రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత క్రియాశీలకం కావడానికి పావులు కదపడం హాట్ టాపిక్ అయింది.